తెలంగాణలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సుమారు గంట ప్రయాణ దూరంలో ఉన్న ఈ దివ్యధామంలో మహాశివుడు శ్రీ పుణ్యలింగేశ్వరునిగా నిత్య పూజలందుకుంటున్నాడు. దిక్కులేని అభాగ్యులకు అండగా నిలిచేందుకు సికింద్రాబాద్, అల్వాల్ నుండి వచ్చిన ఎస్ మణెమ్మగారు, రాకేష్, భవ్య దంపతులు, వారి కుటుంబ సభ్యులు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా ఈ శివబంధువులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. కల్పనానామదేశ్య దినేష్ నామదేశ్య సకుటుంబానాం తతః కౌండిన్యగోత్రోద్భవస్య राकेश नामदेस्य भव्या नाम्ने षण्मुख नामदेस्य सकुटुंबानां सबान्धवानां सकलाक्षेमस्थैर्यधैर्यवीर्य विजयाभय आयुरारोग्यैश्वर्यावृत्तिसिद्ध्यर्थं धर्मार्थकाम्यमोक्षः चतुर्विधबलपुरुषार्थैष्टकाम्यार्थसिद्ध्यर्थं पुण्यलिंगेश्वरस्वामिनः दिव्य अनुग्रह सम्पूर्णकरुणागणाक्षणभिक्षणः फलसिद्ध्यर्थं तविधि जलाभिषेकपुष्पपूजामहं करिष्ये. కుటుంబమంతా ప్రగాఢమైన దైవభక్తితో శివయ్యకు స్వయంగా జలాభిషేకం చేసి శివాశీస్సులు పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని అలంకరించి కర్పూర నీరాజనం సమర్పించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పూజల అనంతరం సేవామూర్తుల శ్రేయస్సు కోసం జరుగుతున్న యాగంలో పాల్గొని హోమంలో ఆజ్యం సమర్పించి శంకరుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం ఆలయ పనుల్లో భాగమయ్యేందుకు ఆశ్రమ వాహనంలో వెళ్లి వారి చేతుల మీదుగా గాలిగోపుర నిర్మాణానికి ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. ఈ క్రమంలో అభాగ్యుల వసతి భవనాన్ని, నిర్భాగ్యుల వైద్యశాలను సందర్శించి అభాగ్యులకు అందుతున్న రోజువారీ సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి ఎస్ మణెమ్మగారు, వారి భర్త కీర్తిశేషులు ఎస్ సుక్కయ్య, కుమారుడు కీర్తిశేషులు చంద్రశేఖర్ గార్ల జ్ఞాపకార్థం శివపుత్రుల 5 సంవత్సరాల నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళాన్ని అందించి అభాగ్యుల పట్ల అన్నదాతలయ్యారు. గతించిన పెద్దలను తలుచుకుని అభాగ్యుల అన్నదానానికి సాయం చేసిన సేవామూర్తి మణెమ్మగారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు రాకేష్ అండి. మేము వచ్చింది హైదరాబాద్ నుంచి. ఇక్కడికి వచ్చినాక మాకు వాతావరణము ఇక్కడ ఒకటి నీట్నెస్ అంతా బాగుంది. ఇక్కడ శివాలయం ఉంది, ఇక్కడ అభిషేకం చేయించుకున్నాము. అలాగనే ఇక్కడ ఆర్ఫన్స్ కూడా ఉన్నారు, ఫిజికల్లీ మెంటల్లీ నియర్లీ 600 మెంబర్స్ దాకా ఉన్నారు. చాలా మంచిగా ఉన్నది ఇక్కడ. వాళ్ళని చూసుకోవడం కానీ వాళ్ళకి మెడిసిన్స్ కానీ అంతా బాగుంది. కొత్త శివాలయం కూడా కడుతున్నారు అక్కడ. మేము అక్కడ ఇటుకలం పెట్టడం జరిగింది. మంచి పని చేస్తారు, అది చాలా మంచిది.